भारत माता की जय। जय श्री राम। जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। मातरम मातरम वंदे मातरम। मातरम मातरम वंदे मातरम। గతంలో 15 కోట్ల టెండర్లు టెండర్లను కొత్తగా రద్దు చేసే టెండర్ ఆలోచనను గతంలో 15 కోట్ల టెండర్ను గతంలో శాంక్షన్ అయిన 15 కోట్ల టెండర్లు యథావిధిగా బీజేపీ మహేష్ అన్న నాయకత్వం మహేష్ అన్న నాయకత్వం భారత్ మాతా की जय। भारत माता की जय। కొనసాగించాలి కొనసాగించాలి పాత టెండర్లను వెంటనే పాత టెండర్లను వెంటనే పాత టెండర్లను వెంటనే కొనసాగించాలి కొనసాగించాలి పాత టెండర్లను వెంటనే పాత టెండర్లను వెంటనే బీజేపీ జిందాబాద్। బీజేపీ జిందాబాద్। బీజేపీ జిందాబాద్। టెండర్లను రద్దు చేసిన మున్సిపల్ చైర్మన్ టెండర్లను రద్దు చేసిన మున్సిపల్ చైర్మన్ టెండర్లను రద్దు చేసిన మున్సిపల్ చైర్మన్ కోట్లను యథావిధిగా గతంలో 15 కోట్లను కొనసాగించిన టెండర్లను పట్టణాభివృద్ధి కోసం 15 కోట్లను గతంలో పెట్టిన టెండర్లను గతంలో పట్టణాభివృద్ధి కోసం ఏర్పడేసిన టెండర్లను కొత్తగా రద్దు చేసే విధానాన్ని కొత్తగా రద్దు చేసే ఆలోచనను కొత్తగా రద్దు చేసే టెండర్ ఆలోచనను కొత్తగా రద్దు చేసే టెండర్ ఆలోచనను గతంలో 15 కోట్లు పట్టణాభివృద్ధి కోసం పెట్టిన టెండర్లను గతంలో పట్టణాభివృద్ధి కోసం గతంలో కొనసాగించినటువంటి టెండర్లను పట్టణాభివృద్ధి కోసం నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినలేని కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇస్తలేదు కాబట్టి కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎన్ఆర్జీసీ ఏవైతే నిధులు ఉన్నాయో అది గ్రామాలకే పనికొస్తాయి, పట్టణానికి రావని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ గ్రామాలలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పట్టణంలో ₹1 కూడా పని జరుగుతలేదు. మరి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోని ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా మా మున్సిపాలిటీని అమృత్ పథకంలో చేర్చి నిధులు శాంక్షన్ చేయమని అంటే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు మహేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితంగా నిర్మల్ పట్టణాన్ని మున్సిపాలిటీని అమృత్ పథకంలో చేర్చారు. కానీ మొట్టమొదటిసారిగా కేవలం డ్రింకింగ్ వాటర్కి పైప్ లైన్లకి పైసలు ఇస్తామని చెప్పి ₹63 కోట్ల శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వర్షాధారిత నీరు ఏదైతే ఉందో మొత్తం కూడా చెరువుల పాలై మురికి నీళ్ళన్నీ కూడా పట్టణం నుంచి వెళ్ళిపోతున్నాయి. వాటిని శుద్ధి చేసి వాడుకునేటువంటి ఒక కార్యక్రమం కింద కేంద్రం ₹42 కోట్ల శాంక్షన్ చేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా పర్సనల్గా మహేశ్వర్ రెడ్డి గారు కలిసి అయ్యా నిర్మల్ మున్సిపాలిటీ కోసం 50 కోట్లు తక్షణ అవసరం ఉన్నాయి, మీరు ఇవ్వండి అని చెప్పేసి పర్సనల్గా పోయి అడిగితే నేను 50 ఇవ్వలేను కానీ తక్షణం కింద ₹15 కోట్ల ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు మహేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితంగా నిర్మల్ పట్టణానికి 15 కోట్లు విడుదల చేయడం జరిగింది. అయితే వెంటనే నిర్మల్లో ఉన్నటువంటి 42 వార్డులకు సమానంగా ఎక్కడైతే అభివృద్ధి ఎక్కువ అవసరం ఉన్నదో అక్కడ డబ్బులు కేటాయిస్తూ 42 వార్డులకు దాన్ని పూర్తి చేసి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసి 3 చోట్ల వర్కులు కూడా పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని అడ్డుకుంటూ ఈ ₹15 కోట్ల టెండర్ను రద్దు చేయాలన్నటువంటి ఒక దురాలోచనతోని ప్రత్యేక మున్సిపల్ సమావేశం పెట్టి మళ్ళీ
దీన్ని రద్దు చేసి ఆ నిధులన్నీ కూడా వాళ్ళ వార్డులకు ఎక్కువ పెద్ద మొత్తంలో మలుచుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఇలా మున్సిపల్ కార్యాలయం ముందట, కలెక్టర్ కార్యాలయాల ముందట 2 చోట్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మేము వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఇలా ఒకవేళ పాతయ్య కొనసాగించినట్లయితే కొత్తగా మళ్ళీ దీన్ని రద్దు చేసి ఒకవేళ నిధులను గిన మళ్లించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఆందోళన ఉధృతం చేస్తాం. లేకపోతే రానున్న రోజుల్లో మేము చేసేటువంటి ఆందోళనకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో మీ విధానాన్ని మార్చుకొని మీ ఆలోచనను తిరిగి తీసేసుకొని వెంటనే ఎమ్మెల్యే గారితో సహకరిస్తూ అభివృద్ధికి ముందుకు పోతేనే మీరు రానున్న రోజుల్లో కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి, పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటాం. కానీ ఇదే విధంగా కొనసాగినట్లయితే మీకు రానున్నటువంటి రోజులు ప్రజల గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.